వెల్కమ్ ఫ్రెండ్స్. డౌ జోన్స్ చూస్తే చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది. మనకి ఆల్మోస్ట్ 280 పాయింట్స్ ఇక్కడ చూడండి. US 30 280 పాయింట్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా మనకి నిఫ్టీ 50 చూస్తే ప్రస్తుతానికి చాలా పాజిటివ్గా ఉంది. 17,374. బట్ కండిషన్ ఏంటంటే ఇక్కడ ఒకసారి చార్ట్ మీద చూస్తే దీనికంటే ముందు మనం ఓవరాల్గా నిఫ్టీలో ఉన్న స్టాక్స్ వాటి యొక్క పర్ఫార్మెన్స్ అనేది చూద్దాం. సో ఇక్కడ మనకి డైలీ ఉంది, వీక్లీ ఉంది, 1 మంత్ ఇయర్ టు డేట్ చూస్తే లాస్ట్ వీక్లో మనకి హయ్యెస్ట్గా పర్ఫామ్ చేసిన స్టాక్ ఏంటంటే కోల్ ఇండియా ఎనర్జీ సెక్టర్ నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అదేవిధంగా ఐచర్ మోటార్స్, ఎన్టీపీసీ, మారుతి సుజుకి, మహీంద్రా అండ్ మహీంద్రా ఇవి వచ్చేసరికి మనకి మోటార్ ఫీల్డ్. ఓకే, సో అండ్ భారత్ పెట్రోలియం ఎనర్జీ సెక్టర్ అగైన్ అండ్ టాటా మోటార్స్. ఓకే, మోటార్స్ నుంచి మనకి మారుతి సుజుకి, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అదేవిధంగా ఎనర్జీ సెక్టర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఓవరాల్గా 1 మంత్ మనం పర్ఫార్మెన్స్ చూసుకున్నట్టయితే 1 వీక్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 4% నుంచి 11% దాకా రిటర్న్ అనేది ఇవ్వటం జరిగింది. అదేవిధంగా వీక్గా ఉన్న స్టాక్స్ చూస్తే ఐటీ సెక్టార్లో మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఈ ఐటీ సెక్టార్ని మనం ఇన్ఫోసిస్ ఇచ్చాం ఫ్రెండ్స్ టాప్. మనం ఏంటంటే దీంట్లో బేర్ బుట్ స్ప్రెడ్ అనేది తీసుకున్నాం. ఓకే, బేర్ కాల్ స్ప్రెడ్. అదేవిధంగా మనం కోల్ ఇండియా కూడా తీసుకున్నాం. ఈ రెండు కూడా టెలిగ్రామ్లో అప్లోడ్ చేసాం. ఒకవేళ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే ఫైన్. ఇక్కడ టాప్ లూజర్స్లో మనకి చూడండి, మనకు ఒక సెక్టార్ అనేది ఐడియా వస్తుంది. ప్రీవియస్గా మనం చూసినట్టయితే మనకి టాప్ గెయినర్స్లో ఎనర్జీ సెక్టార్ కనిపిస్తుంది. అదేవిధంగా వీక్ సెక్టార్స్లో ఐటీ సెక్టర్ అనేది ఉంది. ఇన్ఫోసిస్ ఉంది, టెక్ మహీంద్రా ఉంది, అండ్ నెక్స్ట్ విప్రో కనిపిస్తుంది. సో ఈవెన్ హెచ్సిఎల్ టెక్ ఓవరాల్గా మనకు చూస్తే 2% నుంచి ఆల్మోస్ట్ 8% దాకా 1 వీక్లో లూజర్స్ లిస్ట్లో ఐటీ కంపెనీ నుంచి దాదాపుగా 3-4 స్టాక్స్ ఉండటం అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం అనమాట. ఓకే, సో టెక్నికల్గా మనకి వీక్లీ స్ట్రాంగ్గా ఉన్న స్క్రిప్ట్స్ మనం చూసినట్టయితే ఫ్రెండ్స్ దీంట్లో మనకి డైలీలో చూద్దాం. ముందుగా డైలీలో చూస్తే యూపీఎల్, అల్ట్రాటెక్, ఐసిఐసిఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, దివీస్, ఎస్బీఐ ఇవి డైలీలో. అదేవిధంగా వీక్లీలో మనం ఏంటంటే ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది చూడండి, మనకి 30 మినిట్స్ అవర్లీ వీక్లీలో ఏంటంటే స్ట్రాంగ్ బై జోన్లో ఉన్నాయి. బట్ స్లోగా వీక్ అవుతున్న స్టాక్స్ ఇక్కడ 2 స్టాక్స్ 3 స్టాక్స్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ వీక్ మనం ఏదైనా స్ట్రాటజీ డిప్లాయ్ చేయాలి అనుకుంటే వీటిలో చేయొచ్చు. ఇది కూడా బేర్ సైడ్ అనమాట, అంటే మార్కెట్ పడిపోతుంది అనే ఉద్దేశంతో వీటిలో మనం ఏంటంటే ఫోకస్ చేయొచ్చు. నాకు ఇక్కడైతే టాటా స్టీల్ అండ్ జేఎస్డబ్ల్యూ స్టీల్ మెటల్ సెక్టర్ కొద్దిగా వీక్గా అవుతున్నట్టు కనిపిస్తుంది. లాస్ట్ వీక్ చూసుకున్నట్టయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. బట్ ఓవరాల్గా ఏంటంటే మనకి డైలీ కావచ్చు, అవర్లీ బేసిస్లో చూసుకుంటే ఈ ఏదైతే ఉన్నాయో టాప్ లిస్ట్లో మెటల్స్ అనేవి కనిపిస్తున్నాయి. అంటే రొటేషన్ సెక్టర్లో మెటల్స్లో కొన్ని స్టాక్స్ అయితే వీక్గా కనిపిస్తున్నాయి. దాని మీద ఏంటంటే మనం బేర్ స్ట్రాటజీస్ అనేది డిప్లాయ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా నిఫ్టీ 50 ఒకసారి చూసినట్టయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీక్లీ టైం ఫ్రేమ్లో మనం చూస్తే స్టిల్ ఏంటంటే మనకి ఓవరాల్ బిగ్గర్ పిక్చర్లో బుల్లిష్నెస్ కనిపిస్తుంది. మనకి ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అయితే కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మనకి 3 టైమ్స్ ఇక్కడ ఒకసారి మనకి రెసిస్టెన్స్ ఫేజ్ అయింది, ఇక్కడ ఒకసారి రెసిస్టెన్స్ ఫేజ్ అయింది. ఈ రెండింటిని కంబైన్ చేస్తూ ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేస్తే థర్డ్ అటెంప్ట్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా ఏంటంటే మనకి ఇక్కడ ఒక బ్రాడనింగ్ ఫార్మేషన్ కనిపిస్తూ ఉంది. సో వాలటైలిటీ అనేది మనకి ఎక్స్పాండ్ అవుతుంది. ఓకే, ఇక్కడ అప్ ట్రెండ్ లేదు, అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి లోవర్ లోస్ అనేది క్రియేట్ చేస్తుంది. బట్ అప్ సైడ్ అనేవి వెళ్ళటం జరిగితే 17,900 అగైన్ ఏంటంటే మనకు ఒక రెసిస్టెన్స్ లెవెల్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే బేస్డ్ ఆన్ ద ట్రెండ్ లైన్. ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ జరిగితే మళ్ళీ అగైన్ ఆల్ టైమ్ హై అనేది బ్రేక్అవుట్, ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో ఈ ఆల్ టైమ్ హైని ఈజీగా బ్రేక్అవుట్ చేయగలిగే కెపాసిటీ ఎబిలిటీ ఉంటుంది. బట్ ఏంటంటే స్టిల్ మనకి ఒక లోవర్ లోస్ అనేది క్రియేట్ చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా లోవర్ హైస్ ఫార్మేషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనం ఏంటంటే ఇంకా బుల్లిష్ సైడ్ అనేది కంప్లీట్గా తీసుకోలేం. బుల్లిష్ సైడ్ మనం తీసుకోవాలి అంటే డెఫినెట్గా 17,970 ఆడ్ లెవెల్స్ అనేది బ్రేక్అవుట్ అనేది చేయాలి వీక్లీ టైం ఫ్రేమ్లో. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఓవరాల్గా బిగ్గర్ పిక్చర్. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఒకసారి డైలీ అవర్లీ టైం ఫ్రేమ్లో కూడా ఒక ఇంట్రెస్టింగ్ లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగింది. అవర్లీ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్టయితే మనకి మ్యాక్డీ క్రాస్ ఓవర్ అనేది కనిపించింది. ఇక్కడ పాజిటివ్ క్రాస్ ఓవరు అరౌండ్ ఏంటంటే ఈ లెవెల్ దగ్గర 17,000 ఆడ్ లెవెల్స్ దగ్గర. ఓకే, పాజిటివ్ క్రాస్ ఓవరు. దానికి తోడు ఒక అవర్లీ బేసిస్లో
ఓ ట్రెండ్ లైన్ అనేది కూడా అంటే ఇది షార్ట్ టర్మ్ ట్రెండ్ లైన్ అంటాం, బిగ్గర్ టైం కాదు. షార్ట్ టర్మ్ ట్రెండ్ లైన్లో మనకి 17,360 ఆడ్ లెవెల్స్లో బ్రేక్అవుట్ జరిగింది. బట్ బ్రేక్అవుట్ జరిగిన విధానం అయితే వెరీ అగ్రెసివ్గా లేదు. సో చూద్దాం మార్కెట్ ఏమైనా డెవలప్ అవుతుందా అని చెప్పేసి. మనకి ఆ షార్టర్ టైం ఫ్రేమ్లో మనకి రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి ఫ్రెండ్స్ 17,500, బిగ్గర్ పిక్చర్లో మనకి 17,960 ఉంది వీక్లీ టైం ఫ్రేమ్లో. అదేవిధంగా డైలీ టైం ఫ్రేమ్లో షార్టర్ స్వింగ్ కోసం ఏంటంటే 17,450 అనేది ప్రైస్ యాక్షన్ మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ మనకి సపోర్ట్ తీసుకుని ఆ లెవెల్ నుంచి బ్రేక్ డౌన్ జరిగింది కాబట్టి అరౌండ్ 450-470 మధ్యలో మళ్ళీ మనకి ఏంటంటే రెసిస్టెన్స్ అనేది ఫేస్ అయ్యే అవకాశం ఉంది. అగైన్ సెల్లర్స్ ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఏంటంటే మనకి ఒక షార్ట్ టైం ఫ్రేమ్లో నెగటివ్ సెంటిమెంట్ నుంచి బయటకైతే రావడం జరిగింది. నెక్స్ట్ ఇమీడియట్ మనకి రెసిస్టెన్స్ లెవెల్ 460-470 ఆడ్ లెవెల్స్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్. అది ఓవరాల్ పిక్చర్. మన టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీగా మంచి ఆప్షన్స్, ఓకే, మీరు 2-3 డేస్ హోల్డ్ చేయగలిగే ఎబిలిటీ ఉంటే 2% నుంచి 20%, 30% రిటర్న్ ఇచ్చే ఆప్షన్ స్ట్రాటజీస్ అనేవి మనం ఫ్రీగా షేర్ చేస్తున్నాం. దాంట్లో ఏంటంటే మీరు మనీ ఎర్న్ చేయడంతో పాటు ఏంటంటే ఆ స్ట్రాటజీస్ అనేది కూడా అండర్స్టాండ్ చేసుకుంటారు. అట్ ద సేమ్ టైం హోల్డ్ చేసే ఎబిలిటీ ఉంటుంది, ఎందుకంటే లిమిటెడ్ రిస్క్ ఉంది, ప్లస్ హెడ్జింగ్తో మనం కంప్లీట్గా వెళుతూ ఉన్నాం కాబట్టి డెఫినెట్గా మీకు లాంగ్ రన్లో ఏంటంటే ఒక మంచి ఇన్కమ్ జనరేట్ చేసుకునే సదుపాయం అయితే కలుగుతుందని నా అభిప్రాయం. అది ఫ్రెండ్స్ ఈరోజుకి. స్టే ట్యూన్. ధన్యవాదాలు.